వన్. ఇదేంటి జంతువు? ఈ జంతువు పేరేంటో తెలుసా? ఇండియన్ ఓసరవెల్లి. నేను ఒక ఊరు వెళ్తున్నప్పుడు నాకు దారిలో ఈ ఓసరవెల్లి కనిపించింది. ఇది మొక్కల మీదే ఉంటుంది, పచ్చని మొక్కల మీద నివసిస్తుందన్నమాట. ఈ జంతువు గురించి వివరిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనిని హిందీలో గిరిగిడ్ అంటారు. ఈ జంతువు ఒక భారతీయ ఓసరవెల్లి. దీని యొక్క శాస్త్రీయ నామాలు జంతువులకు కూడా ఉన్నాయి. చామెలియో జైలానికస్. ఈ జాతి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది భారతీయ గిరిగిడ్ అంటే ఏంటి? ఓసరవెల్లి. శ్రీలంక, భారతదేశం మరియు దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలకు చెందింది. దీని శారీరక లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది పొడవైన నాలుక, ప్రీహెన్సైల్ తోక మరియు బిఫిట్ క్లాస్పర్ల ఆకారంలో ఉన్న పాదాలను కలిగి ఉంటుంది. పాదాలతో భలే అందంగా పట్టుకుంటుంది. దీన్ని గమనించిన వారికి తెలుస్తుంది. చక్కగా అందంగా పట్టుకుంటుంది దీని యొక్క పాదాలతో కొమ్మలను. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? రంగులు మారుస్తుంది. ఓసరవెల్లిరా రంగులు మారుస్తున్నాం అంటారు చూసారా? ఈ ఓసరవెల్లి రంగులు మారుస్తుంది. ఎందుకు? దాని యొక్క రక్షణ కోసం. దీనికి సామర్థ్యం థర్మోర్క్యులేషన్ మరియు ఇతర ఓసరవెల్లులతో కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఏ సామర్థ్యం? రంగులు మార్చే సామర్థ్యం. భారతీయ ఓసరవెల్లి ప్రధానంగా కీటకాలు మరియు చిన్న సకశేరుకాలను తింటుంది. ఈ కొమ్మలపై ఎలా వెళుతుందో చూడండి. భలే పట్టుకుంటుంది. నిదానంగా ఊగుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళుతుంది ఈ కొమ్మల మీద. చెట్లు నరికినప్పుడు పచ్చని చెట్ల మీద ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. తోక చూసారా ఎంత పెద్దగా ఉందో? నాలుక చాలా పొడవుగా ఉంటుంది. దానితో ఏదైనా సగసేరుకని పట్టుకొని తింటుందన్నమాట, మింగేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓసరవెల్లి డ్యాన్స్ చేసుకుంటూ భలే గెలుతుంది. దీని యొక్క నడక చాలా అందంగా ఉంది. ఇది చేతులతో ఏదైనా పట్టుకోవటం కూడా చాలా నేర్పుగా చక్కగా పట్టుకుంటుంది. చాకచక్యంగా చక్కగా పట్టుకుంటుంది. చూసారా? ఓసరవెల్లి గురించి అందరూ తెలుసుకుంటారు. మాకేంటి నువ్వు చెప్పేది అనుకోమాకండి. ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రంగురంగుల ఓసరవెల్లులు, రంగులు మార్చిన ఓసరవెల్లులు చూసారా ఎలా ఉన్నాయో? అందమైన ఓసరవెల్లులు, అందమైన రంగురంగుల ఓసరవెల్లుల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇంకేం చేద్దాం? సబ్స్క్రైబ్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.